మరి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడాడు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో. మేమున్న సుమారు 21 నెలల పరిపాలనలో కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నది జలాల్లో తెలంగాణకి సరి అయిన వాటా వచ్చే విధంగా, మన నీటి హక్కులు కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా మరి మన హక్కులు కాపాడే విధంగా మేము ముందుకు పోయిన విషయం తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయానా కేంద్ర ప్రభుత్వానికి వర్బల్గా చెప్పినాం, లిఖితపూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు. తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి, కృష్ణా నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి, గోదావరి నదీ జలాల్లో మన నీటి హక్కులను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ పూర్తి కట్టుబడును. చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు, సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్లో వినిపించిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. కృష్ణా నదీ జలాల విషయం చెప్పాలి. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 తీసుకోండి, మీరు తెలంగాణకి 299 టీఎంసీ సరిపోతాయని లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పుకొని వచ్చిన వీళ్ళు 10 ఏళ్ల పాటు.